మే 2వ తేదీన అమరావతిలో జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కుంటుపడిన అమరావతి నిర్మాణ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలకాలనే పిలుపుతో జనసేన అధిష్టానం ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు నుండి అన్ని నియోజకవర్గాల్లో కూటమి పార్టీల నాయకులను కార్యకర్తలను సమన్వయపరుస్తూ వారిని కలిసి ఈ సభను విజయవంతం చేయాలని గత వైసీపీ ప్రభుత్వం అమరావతికి తూట్లు పొడిచి దానిని ఒక శ్మశాన వాటికలాగా తయారు చేసి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసిందని ఎద్దేవా చేశారు. అమరావతి పునర్నిర్మాణం కోసం లక్షల కోట్లు వెచ్చించి ప్రధాని మోదీ ఆధ్వర్యంలో పలు శంకుస్థాపనలు మే 2వ తేదీన జరగనున్నాయని అన్నారు. దాదాపుగా 80-90 వేల కోట్ల పనులకు సంబంధించి శంకుస్థాపనలు మోదీ సారథ్యంలో చేయనున్నారని, అంతేకాకుండా అమరావతిలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నారని చెప్పారు. పెట్టుబడులు పెట్టి ఇతర దేశాల నుండి వచ్చిన సంస్థలు కూడా వారికి ప్రధాన సౌకర్యాలు కావాలన్న దిశగా ప్రయాణం సాగిస్తున్నాయని అన్నారు. ఏలూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో తాను కూడా తిరుగుతూ ఆయా నియోజకవర్గాల్లోని నాయకులను కార్యకర్తలను సంప్రదించి 2వ తేదీన అమరావతిలో జరగబోయే మోదీ సభను విజయవంతం చేయాలని, భారీ స్థాయిలో ఏలూరు జిల్లా నుండి హాజరు కావాలని అన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ నేతృత్వంలో 2వ తేదీన అమరావతిలో జరిగే పునర్నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతం జరిగే విధంగా పనిచేయాలని ఆయన కోరారు. మీడియా సమావేశంలో జనసేన నాయకులు రెడ్డి గౌరీశంకర్, సరిది రాజేష్, కందుకూరి ఈశ్వరరావు, ఎట్రెంచి ధర్మేంద్ర, బొత్స మధు, అల్లు సాయి చరణ్, జనసేన రవి, బెజవాడ నాగభూషణ్ కుమార్, పెరుమాళ జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీటు రేపు 2వ తారీఖున అమరావతిలో మోడీ గారి యొక్క సభ 7 నియోజకవర్గాల నుంచి ఇటు జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జెస్, లీడర్స్ అంతా కూడా మరి యొక్క సభను విజయవంతం చేయటం కోసం అన్ని రకాలైనటువంటి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఏదైతే గత ప్రభుత్వంలో కుంటుబడినటువంటి అమరావతిని పునర్నిర్మాణం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ఘనస్వాగతం పలకాలి అన్నటువంటి దీంతో జనసేన పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మరి ఈ రోజు నుంచి అన్ని కాన్స్టిట్యూన్సీల్లో కూడా మా యొక్క ఇన్ఛార్జీలను కూడా, అదేవిధంగా బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి ఈ యొక్క మీటింగ్ విజయవంతం చేయడం కోసం ఏదైతే గత ప్రభుత్వం అమరావతికి తూట్లు పొడిచి అది ఒక శ్మశాన వాటికలా తయారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే ఎక్కడా చెప్పేటువంటి పరిస్థితి లేకుండా తునాతునుకులు చేసినటువంటి అమరావతిని పునర్నిర్మాణం చేయాలి. అక్కడ 1,00,000 కోట్లతో దాదాపు రేపే 80-90 వేల కోట్ల వర్క్స్ అన్నీ కూడా శంకుస్థాపన ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. మరి మే 2వ తారీఖున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం లీడర్స్ అంతా కూడా ఒక కార్యాచరణ రూపొందించుకొని మరి దీంట్లో భాగంగానే రేపు సాయంత్రం 4 గంటలకి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 3 పార్టీలు లీడర్సు, ఇన్ఛార్జెస్, మెయిన్ ముఖ్య కార్యకర్తలు, నాయకులందరూ కలిసి ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో కూర్చొని ఒక ప్రణాళికబద్ధంగా ఈ యొక్క జిల్లాల నుంచి మరి ప్రజల్ని ఏదైతే అమరావతిని మనం బలంగా కోరుకున్నాం, అమరావతి ఇక్కడే ఉండాలి, రాజధాని, రాష్ట్రానికి రాజధాని ఒకటే, అది అమరావతిగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో ఏదైతే గత 5 సంవత్సరాలు కూడా పోరాటం చేసి అమరావతి రైతుల పక్షాన, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి బలమైనటువంటి సుందరీకరణమైనటువంటి రాజధాని కావాలన్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికకి రేపు 2వ తారీఖున నాంది పలుకుతున్నటువంటి సందర్భంలో మరి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా మరి 2వ తారీఖున సంసిద్ధం అవ్వాలి. దీంట్లో భాగంగానే మరి 7 కాన్స్టిట్యూన్సీల్లో కూడా నేను కూడా అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు, మరి ఏదైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడుకొని రేపు 2వ తారీఖుకి భారీ స్థాయిలో మన జిల్లా నుంచి మరి మోడీ గారి యొక్క సభకి ఇల్లు విజయవంతం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. దానికి మీడియా ద్వారా మరి ఈ యొక్క ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఏదైతే ప్రజల యొక్క ఆకాంక్షకి అనుగుణంగా ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు
మోడీ గారి యొక్క నేతృత్వంలో మరి రేపు జరిగేటువంటి అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలను విజయవంతం జరిగే విధంగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పేసి మీడియా ద్వారా అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. సిఆర్డి పరిధిలో ఒకవైపున సెక్రటరీ, అసెంబ్లీ, అదేవిధంగా అనేకమైనటువంటి సంస్థలకు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ సైడ్ ఉన్నటువంటి భవనాలకు కానివ్వండి, అదేవిధంగా బ్యూరోక్రాట్స్ వారికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అదేవిధంగా ఫ్లైఓవర్స్, వంతెనలు, వాటికి కూడా సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అన్ని పనులకి రేపొద్దున దాదాపు సుమారు 80-90 వేల కోట్లకి సంబంధించి ఈ యొక్క జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇంకా ఎయిర్పోర్ట్ కూడా అక్కడ ఒక ఎయిర్పోర్ట్ని తీసుకురావాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని తీసుకురావాలి. ఎందుకంటే ఎక్కడ పెట్టుబడులు పెట్టినటువంటి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి సంస్థలకు కూడా రవాణా సౌకర్యం కావాలన్నటువంటి దిశగా కూడా ప్రయాణం చేస్తూ ఉంది. ఒక భారీ రింగ్ రోడ్డు, అవుట్ రింగ్ రోడ్డు కూడా ఏదైతే అమరావతికి అనుసంధానం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నిటి మీద శరవేగంగా మరి మా మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో సిఆర్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున ప్రజలకు చేరువ చేయాలి పరిపాలన అనేది. ఆ రకమైనటువంటి పరిపాలన ఈ రోజున చాలా వేగంగా తీసుకొస్తున్నటువంటి సందర్భంలో మరి మే 2వ తారీఖు అనేది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నాంది పలికేటువంటి రోజుగా మనం అందరం కూడా భావించాలని తెలియజేస్తా ఉన్నాం.